జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 15 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు మంత్రులు. నీలోఫర్ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ఈసారి బతుకమ్మ ప్రత్యేకతను ప్రపంచానికి చాటేలా గొప్పగా వేడుకలు నిర్వహిస్తామన్నారు. పిల్లలకు హైదరాబాద్ను సురక్షిత నగరంగా మార్చుతామన్నారు మినిస్టర్స్. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆదివాసీ జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మేడారం ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నందున పూజారుల అభిప్రాయాలు, ఆలోచనల మేరకు అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రులు పొంగులేటి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ సెక్రటేరియట్లో మేడారం మాస్టర్ ప్లాన్పై సమీక్ష నిర్వహించారు. వారి ఆలోచనలు, అభిప్రాయాలు, ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగానే ఆలయ అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి డిజైన్లు దాదాపు ఖరారు చేశారు. సీఎం ఆమోదం తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం మేడారం ఆలయ ప్రాంగణంలో ఒకేసారి 7,000 మంది భక్తులు తల్లులను దర్శించుకునే సౌకర్యం ఉందన్నారు మంత్రి పొంగులేటి సీతక్క, లక్ష్మణ్. అయితే విస్తరణ పనులు పూర్తయ్యాక ఆ సామర్థ్యం 10,000 మందికి పైగా పెరగనుందని చెప్పారు. భక్తులు ఈజీగా, వేగంగా, క్రమ పద్ధతిలో దర్శనం చేసుకునే అవకాశం లభించనుందన్నారు మంత్రులు. సమ్మక్క సారలమ్మలతో పాటు అదే వరుస క్రమంలో పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ మార్పుతో ఇబ్బంది లేకుండా, టైం వేస్ట్ కాకుండా భక్తులు ఒకే దారిలో సాఫీగా తల్లులను దర్శించుకునే వీలుంటుందన్నారు. మేడారం ఆలయ పరిసరాల్లోకి ప్రవేశించగానే ఆదివాసీ ఆధ్యాత్మికత భావన కలిగేలా సాంప్రదాయ ఆర్చులు నిర్మిస్తామన్నారు. మేడారం అభివృద్ధి కేవలం సదుపాయాల పెంపునకే పరిమితం కాకుండా ఆదివాసీ సంస్కృతిని, విశ్వాసాన్ని, వారసత్వాన్ని మరింత బలంగా ప్రతిబింబించేలా రూపకల్పన జరుగుతోందని స్పష్టం చేశారు మంత్రులు. హైదరాబాద్ను గ్లోబల్ డిజైన్ హబ్గా మార్చేందుకు త్వరలోనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిజైన్ ప్రారంభించనున్నామన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. హైదరాబాద్లో 21వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రాడక్ట్ డిజైన్ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న ఏఐ ఇన్నోవేషన్ హబ్లో డిజైనింగ్కు పెద్దపీట వేస్తున్నామన్నారు. కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే అంకుర సంస్థలకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో చెన్నూరు నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై సమీక్ష చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పోడు భూముల సమస్యలపై చర్చించారు. అటవీ భూముల నుంచి వెళ్తున్న రోడ్లకు ఫారెస్ట్ క్లియరెన్స్ పై డిస్కస్ చేశారు. సమీక్షలో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్తో పాటు అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 15 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారంటే నెరవేరుస్తారని చెప్పారు. ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ కు మద్దతుగా నిలవాలన్నారు. రహమత్ నగర్ డివిజన్లోని 10 బస్తీల్లో పాదయాత్ర చేశారు మంత్రి. సుమారు 15 కోట్ల రూపాయలతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏదైతే ఇన్ని సంవత్సరాలు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడారో ఇవన్నీ సమస్యలు పరిష్కరించడం జరిగింది. మేము వీళ్ళందరికీ ఇదే భరోసా ఇప్పిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే చేస్తారు. కాంగ్రెస్ పార్టీని మీరు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసి గెలిపించారు. మళ్ళొకసారి మంచి అవకాశం ఉంది. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. నీలోఫర్ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి దామోదర. నీలోఫర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిర్మిస్తున్న కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులను మరింత స్పీడ్గా పూర్తి చేయాలని సూచించారు. పీజీ విద్యార్థులకు ఆసుపత్రిలో హాస్టల్ వసతి కల్పించాలన్నారు. క్యాడర్ స్ట్రెంత్కు అనుగుణంగా సిబ్బంది నియామకంపై దృష్టి పెట్టాలన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు మంత్రి పొంగులేటి. ముందు ఇంటిని, పార్టీని చక్కబెట్టుకోవాలని కేటీఆర్ కు సూచించారు. 3.5 తర్వాత వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ అమెరికాలో ఉంటాడో, ఇండియాలో ఉంటాడో తెలియదంటూ సెటైర్లు వేశారు. దమ్ముంటే వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు బీఆర్ఎస్ కు గట్టిగా బుద్ధి చెప్తారని అన్నారు. వరంగల్ క్రాస్ రోడ్ లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు మంత్రి.
3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. ప్రజల తీర్పు ముందు, ప్రజల దీవెళ్ల ముందు అహంకార పూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు 2 సార్లు బుద్ధి చెప్పారు. 3వసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. 3.5 సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా, బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు చెక్కుతావా, ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. బతుకమ్మ ప్రత్యేకతను ప్రపంచానికి చాటేలా గొప్పగా వేడుకలు నిర్వహిస్తామన్నారు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ నెల 27న ఎల్బీ స్టేడియంలో 10,000 మందితో 63 ఫీట్ల ఎత్తైన బతుకమ్మ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రత్యేక కళాకారులతో బతుకమ్మ పాటలు, తీరొక్క పూలతో డెకరేషన్ ఉంటుందన్నారు. 28 నాడు లాల్ బహదూర్ స్టేడియంలో 10,000 మందితోటి బతుకమ్మను, అంటే అది కూడా 63 ఫీట్ల బతుకమ్మను ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అంటే ఒక గిన్నీస్ బుక్ రికార్డులో రిజిస్టర్ అయ్యే విధంగా, అంటే తద్వారా ప్రపంచానికే చాటి చెప్పే విధంగా ఇంత గొప్ప పండుగ, అంటే ఒక గుర్తింపు పొందే విధంగా, ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ తెలిసే విధంగా. హైదరాబాద్లో పిల్లల భద్రత కోసం నగర స్థాయి కార్యాచరణ ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం, యూనిసెఫ్ సంయుక్తంగా ప్రారంభించాయి. పిల్లలకు హైదరాబాద్ను సురక్షిత నగరంగా మార్చుతామన్నారు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్. క్లాప్ ఫర్ చిల్డ్రన్ పోస్టర్ను సెక్రటేరియట్లో ఆవిష్కరించారు మినిస్టర్స్. ఈ ప్రణాళిక ద్వారా ప్రభుత్వ విభాగాలు, చట్టపరమైన సంస్థలు, సమాజం కలిసి పిల్లలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఎదగడానికి కృషి చేయనున్నాయి. బాలల రక్షణ సెల్లులు, విజిలెన్స్ కమిటీల ద్వారా డేటా ఆధారిత మానిటరింగ్ జరుగుతుంది. అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్లకు, పిల్లలకు అనుకూలమైన శిక్షణ ఇవ్వనున్నారు.